హాయ్ అండి. స్టోరీ మధ్యలోనే ఆపేసిన. కానీ ఇప్పుడు స్టోరీ కంటిన్యూషన్ గాదు. నాకు సడెన్‌గా మా ఫ్రెండొచ్చి యూఎస్‌కి పంపించే బ్లౌజ్ కుట్టాలి అని సడెన్‌గా వచ్చి ఇచ్చెళ్ళింది. టైం లేదు. ఒకటే రోజు టైము. అలా అని ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేయలేదు. అంటే వన్ డే టైం గాబట్టి ఈ డిజైన్ నేను ట్రై జేయొచ్చు గానీ, వన్ డే టైం గాబట్టి మళ్ళీ యూఎస్ ఎళ్ళే బ్లౌజు. ఇన్విజిబుల్ పైపింగ్ నాకు రాదు. పైపింగ్ వేస్తాను గానీ, ఇన్విజిబుల్ ఇలా కట్ వర్క్ పైపింగ్ రాదు. కట్ వర్క్ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేశాను. యూట్యూబ్‌లో ఆల్రెడీ ఉండే ఉంటది. నేను ఈ డిజైన్ ఫస్ట్ టైము మనమంటే ట్రై చేసుకుంటాంలే గానీ, కొత్త కస్టమర్ గాబట్టి రిస్క్ తీసుకోవాలని లేక నేను మాస్టర్‌తో స్టిచ్చింగ్ జేపిచ్చిన. మా ఫ్రెండ్ "నువ్వే కుట్టేసే పర్లేదు కుట్టేస్తావు నువ్వంది గానీ, నేను రిస్క్ తీసుకోను మాస్టర్‌తో కుట్టిస్తానని" వన్ డే టైంలో మాస్టర్ కుట్టిచ్చాడు. ఫినిషింగ్ బాగొచ్చింది. నా స్టిచ్చింగ్ యూఎస్ దాకా ఎళ్ళింది అని నాకు గ్రేట్ అనిపిచ్చింది. అలా అని యూఎస్ నుంచి ఆర్డర్‌లొచ్చేస్తున్నాయి అనుకోకండి. 2 మంత్స్ అవుతుంది స్టిచ్చింగ్ అసలు కంప్లీట్‌గా ఆపేసిన హెల్త్ బాలేక. ఆ తర్వాత ఇప్పుడే సంక్రాంతికి స్టార్ట్ చేసిన మళ్ళీ. వన్ డే టైంలో మాస్టర్‌తో స్టిచ్చింగ్ చేపిచ్చిన. రెఫరల్ పిక్ ఎలా ఉందో ఎగ్జాక్ట్‌గా అలా వచ్చింది. బావుంది. నాకైతే ఫినిషింగ్ బా నచ్చింది. మీకు గనక ఇలాంటి ఫినిషింగ్ బ్లౌజ్ కావాలంటే నాకు ఆర్డర్ ఇవ్వండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.